ప్రముఖ సామాజిక ఉద్యమ నేత ప్రఖ్యాత నవల రచయిత్రి అరుంధతి రాయ్ పైన కాశ్మీరీ సెంట్రల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లా విభాగం మాజీ ప్రొఫెసర్ షేక్ షాకత్ హుస్సేన్ పై పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరనాథ్ డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ దేశవ్యాప్తంగా 20వ తేదీన ఉపా చట్టాన్ని నిరసిస్తూ బ్లాక్ డేగా పాటించాలని కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలోని నిరసన తెలియజేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టగానే సామాజిక ఉద్యమకారుల మీద, పౌర హక్కుల నేతల మీద నల్ల చట్టాలను ప్రయోగించడం ప్రారంభించిందని హరినాథ్ ఆరోపించారు. రాబోయే కాశ్మీర్ ఎన్నికల్లోని సీట్లు సాధించడానికి, సంపాదించడానికి 2010లోని అక్టోబర్ 21వ తేదీన ఢిల్లీలో ఆజాదీ ద ఓన్లీ వే అన్న పేరుతోటి జరిగిన కార్యక్రమంలో ప్రసంగించినటువంటి అరుంధతి రాయ్, షౌకత్ హుస్సేన్ భారత్ నుంచి కాశ్మీర్ విడిపోవాలని రెచ్చగొట్టేలా ప్రసంగించారని అభియోగం మోపుతూ కాశ్మీర్కు చెందిన సుశీలా పండిట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులోని చేసిన ఫిర్యాదును ఏళ్ల తరబడి నాంచి 14 సంవత్సరాల తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశం మేరకు ఉపా ప్రయోగించడం అన్యాయం కాదా అని హరినాథ్ ప్రశ్నించారు. సామాజిక ఉద్యమకారిణి, ప్రముఖ నవలా రచయిత అరుంధతి రాయ్, అలానే షౌకత్ హుస్సేన్, ఈయన కాశ్మీర్లో యూనివర్సిటీ లా ప్రొఫెసర్. ఈయన ఢిల్లీ యూనివర్సిటీలో వీళ్ళు ఒక ఉపన్యాసం చెప్పడం జరిగింది. ఆజాదీ కా ఓన్లీ వే అని దాని మీద వీళ్ళు 2010లో ఒక లెక్చర్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికి 14 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఈ రోజున కేసు పెట్టి ఉపా లాంటి చట్టాలను వీళ్ళ మీద పెట్టి ఈ రోజున వాళ్ళు జైలుకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో చేపట్టగానే విప్లవకారుల మీద, ప్రజాస్వామికవాదుల మీద, సామాజిక ఉద్యమకారుల మీద అణిచివేతలకి పాల్పడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ కేసు పెట్టడం జరిగింది. ఇంతకు ముందు కూడా మోడీ మరి ప్రధానినే హత్య చేయబోతున్నారన్న విధంగా మరి పూణేలో మనం చూసాం. భీమా కొరిగావ్ కేసులో దాదాపుగా 6 ఏళ్ల పెట్టి ఉపా చట్టాన్ని పెట్టి అక్కడ వరవర్రావు మీద, అలానే సాయిబాబా మీద, అలానే స్టాన్ సామ్ అనే ఆయన మీద కేసులు పెట్టారు. స్టాన్ సామ్ అయితే బెయిల్ రాకుండానే జైల్లోనే చనిపోవడం జరిగింది. ఈ దుర్మార్గమైన ఈ చట్టాలని ఎత్తేయాలని, తక్షణం వారిని రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ దేశవ్యాప్తంగా నిరసన ఆందోళన పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా పాటిస్తున్నారు. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఈ రోజున అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో, అలానే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అరుంధతి రాయ్ని తక్షణమే విడుదల చేయాలి. అరుంధతి రాయ్ని వెంటనే అరుంధతి రాయ్పై పెట్టిన ఉపా కేసు, అరుంధతిపై పెట్టిన ఉపా కేసు వర్ధిల్లాలి. సిపిఎంఎల్ లిబరేషన్